ముందుగా మీడియా మిత్రులకి ఈ సినిమాని ఇంత ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్ చేయాల్సింది ఈ టైటిల్ ఇచ్చి ముహూర్తం పెట్టిన మా బాలయ్య బాబుకి. నిన్న కూడా మాట్లాడా, నా పరువు నిలబెట్టావు, థ్యాంక్ యూ అన్నారు. చిచ్చి బలేవాళ్ళు కాదండి, నేను అది చేసింది అందుకు కాదు, నెక్స్ట్ టైం నుంచి ప్రతి ముహూర్తం మీరే పెట్టాలి సార్, సినిమా బాగుంది అంటున్నారు, బ్లాక్ బస్టర్ అంటున్నారు అని. సో థ్యాంక్ యూ సార్. అండ్ సెకండ్ థ్యాంక్ చేయాల్సింది ముఖ్యంగా శ్రీ విష్ణు గారికి. నాకు లాస్ట్లో ఆ క్యామియో ఎవరు చేస్తారు అంటే నిజంగా అంటే ఒక స్టేచర్ ఉన్న హీరో, ఒక సక్సెస్ఫుల్ హీరో వచ్చి ఒక 2 నిమిషాలు వచ్చి చేయాలంటే నన్ను అడిగినా చేస్తానో నాకు తెలియదు, కానీ మరి అది వాళ్ళ అనుభవం, వాళ్ళకున్న వాట్ ఎవర్ ఊరేగిరి అని పిలుచుకుంటున్నారు కదా, తప్పులేదు చేసినా అని. బట్ అది శ్రీ విష్ణు గారి గొప్పతనం, అది ఆయన మంచి మనసు. నాకు కూడా ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు లెర్న్ ద సింప్లిసిటీ ఆఫ్ హౌ, అంటే సినిమాని నమ్మి ఒక ఫ్రెండ్షిప్ నమ్మి చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ నాకు తెలిసి హీరోగా. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. అండ్ ఆబ్వియస్లీ మీ సినిమాల గురించి నేను చెప్పేదేం లేదు, యూఆర్ ఆల్రెడీ రన్నింగ్. అండ్ నెక్స్ట్ మీ కథ కూడా ఏదో చాలా ఎదిరిపోయింది నిన్న. సో క్యామియో కావాలంటే చేస్తా, కానీ నెక్స్ట్ అనిల్ గారి ప్రొడక్షన్లో మా ఇద్దరికి ఒక కథ రాయండి, ఇద్దరం కలిసి చేస్తాం ఒక స్ట్రైట్ సినిమా. సో దాని తర్వాత చిన్ని గారు, హీస్ బీన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 10 ఏళ్ల అనుబంధం అది. సినిమాలు తీయాలి, దాని తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ మనం 2-3 ఏళ్ళు 2-3 కథలతో కూడా ట్రావెల్ అయ్యాం. హీస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ చాలా మంచి వ్యక్తి. మా అందరికీ వెనకాల నుండి చాలా సపోర్ట్ చేశారు అన్ని విషయాలుగా. అండ్ ముఖ్యంగా దసరా రోజు మేము ముగ్గురం వెళ్ళటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా సినిమా అలా విజయవంతంగా నడిచింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిరి గారు, మిమ్మల్ని ఇలా చూస్తే నాకు ఈవిని పిన్నెల్లో పిలవగలుగుతాం అసలు అండి. అసలు నాకు ఆ సినిమాలో చూసి సడన్గా ఈవిని చూస్తుంటే నాకే చూడగానే సారీ అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండి, థ్యాంక్ యూ. అట్లానే సుదర్శన్ గారు, చాలా థ్యాంక్స్ అండి సినిమా ఒప్పుకొని చేసినందుకు. మీ వల్ల ఈ సినిమా ఆడింది అంటున్నారు, సినిమా అంతా మీరే చేశారంట డైరెక్ట్. హీజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, చాలా సినిమాలు కలిసి చేసాం, 6 సినిమాలు చేసామంట. మెయిన్ మా వాడితో అడ్వాంటేజ్ ఏంటంటే పంచులు అప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి అండ్ యాక్ట్ చేసినట్టు అనిపించదు. వెరీ న్యాచురల్ యాక్టర్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్షన్. అండ్ ఇంకా ఇలా మన గురించి చెప్పుకోవాలండి, ఇంకా వీళ్ళిద్దరూ నందు అండ్ భాను గురించి ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ డైలాగ్స్, కథ అవి ఇంపార్టెంట్, అవి బాగున్నాయని మేము చెప్పడం కాదు, ప్రేక్షకులు జనాలు మాకు చెప్తున్నారు, ఎంత బాగుంది కదా, ఎంత బాగున్నాయి కదా రైటింగ్ అని. సో క్రెడిట్ గోస్ టు యూ. ప్లీజ్ కీప్ ఇట్ అప్, ఇట్లానే ఉండండి, విడిపోకండి, మధ్యలో గొడవలు పడి. కావాలంటే అందరూ 3 సినిమాలు చేసుకోండి, కానీ ముగ్గురు కలిసే రాసుకోండి. మాకు ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ మా నందు శ్రీను వైట్ల సినిమా గారికి కథను రైటింగ్ రాస్తున్నాడు. సో దానికి కూడా కొంచెం చూస్తూ ఉండండి అప్పుడప్పుడు. అట్లానే భాను, ఇంకా మంచి కథలు రాయండి, డైరెక్ట్ చేయండి, మేము చేస్తాం. ఇంకా మా రామ్ గురించి ఇంకా ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, చాలాసార్లు చెప్పేశా, కానీ చెప్పాలి కదా. ఇప్పుడు సక్సెస్ పార్టీ ఒక షీల్డ్స్ ఫంక్షన్ ఇలా పెట్టినప్పుడు ఇది ఎప్పుడైతే అప్పుడు, కానీ 4 వారాలు ఆడుతుంది. ఇప్పటి నుంచి టాక్ స్టార్ట్ అయింది, థియేటర్లు పెంచాం. మొన్నటిదాకా థియేటర్లు కంప్లైంట్ అన్నారు, ఇప్పుడు అది కూడా లేదు.
ఈ ఫ్రైడే నుంచి చూడండి మేమేంటో చూపిస్తాం. అండ్ దీనంతటికి కారణమైన ఒక వ్యక్తి అన్న అని పిలవాలనిపిస్తుంది, అనిల్ గారు అన్నకన్నా. అనిల్ గారు, థ్యాంక్స్ అనేది చాలా చిన్న విషయం. థ్యాంక్స్ అని చెప్పి నేను ఇప్పుడుతో రుణం తీర్చుకోదలుచుకోవట్లా. ఒకటి కానీ నేను చెప్పగలను, హీరో ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుంది అనేది మేము చూపిస్తాం. ఐ ప్రామిస్ యూ టుడే, నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను. మళ్ళీ మా అనిల్ గారు పెద్ద సినిమాలు చేసే వరకు నేను రూపాయి కూడా తీసుకోను. ఐ ప్రామిస్ యూ. ఎందుకంటే 7 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం. ఒక హిట్ వాల్యూ తెలుసు మాకు. ఆ హిట్ మీరు నాకు ఇచ్చారు. అందరం ముఖ్యంగా మన పెద్ద వద్దులే పెద్ద ఉన్నవారు. థ్యాంక్స్ టు రామబ్బరాజు. ఇట్లానే అందరూ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఐ థింక్ హీల్ బీ వన్ ఆఫ్ ద వెరీ అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి డైరెక్టర్ అవుతాడని నాకు గట్టి నమ్మకం. ద రీజన్ ఈజ్, నేను సామాజిక చూసిన తర్వాత కూడా ద వే హీ రోడ్ ద ఫిల్మ్, ద వే హీ మొత్తం కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఇంకా ఇప్పటికీ ఆ సినిమా కథ మర్చిపోలేను. నేను ఎంత ఎంజాయ్ చేశాను. చివరికి ఆ కైట్ దగ్గర నుంచి మళ్ళీ చివరి రౌండ్ ఆఫ్ ఆ కైట్ వరకు అది చాలా తక్కువ మంది రాయగలరు, చాలామంది తక్కువ మంది తీయగలరు. అట్లానే ఈ సినిమా కూడా కత్తి మీద సావు లాంటిది. అది మీకు చెప్తే అర్థం కాదు. అది సినిమా చూసి ఇంత బాగా నవ్వించగలిగే ఒక కెపాసిటీ అప్పట్లో ఒక జంజాల్ గారికి, ఒక ఈవీ గారికి ఉండేది. దాని మధ్యలో మంచి డైరెక్టర్ శ్రీను వైట్ల గారు, అలా మంచి డైరెక్టర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్లో ప్లీజ్ అట్లానే ఉండు. మొన్న కూడా ఫోన్ చేసి మరీ చెప్పా, నెక్స్ట్ శ్రీ విష్ణు సినిమా నాకన్నా ఇంకో 10 రెట్లు అద్దరిపోవాలి, లేకపోతే నేను ఊరుకోనని. సో బాగా తీయండి ఇంకా. అండ్ అట్లానే మా కెమెరామెన్ యువరాజ్, థ్యాంక్ యూ డార్లింగ్. ఇంక థ్యాంక్స్ కంటే ఇంకేం చెప్తాం. థ్యాంక్ యూ. అండ్ అట్లానే మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన వశిష్ఠ్ గారికి, త్రినాథరావు గారికి, అట్లానే ఇంకెవరన్నా మర్చిపోతే క్షమించండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఈ సినిమాలో మా కాస్ట్యూమ్స్ బాగుందన్న మా రేఖ గారికి, అలా నా టీం అందరికీ, నాకు తోడుగా ఉన్న శ్రేయస్ మీడియా గారికి. ఆబ్వియస్లీ ఇంక వీళ్ళ గురించి అంటే ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మాకు ఇంకా వాళ్ళ గురించి మాకు ఇవ్వండి, కొంచెం మాకు కూడా చూపించండి ఫిగర్స్. థ్యాంక్ యూ అండి తేజ గారు, అండ్ థ్యాంక్ యూ అండి విశ్వ గారు, అలానే వంశీశేఖర్ గారు, శ్రేయస్ మీడియా, ఎవ్రీవన్. ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి ఏంటి అన్నా, నిన్న అనిల్ గారి ఇంట్లో కూర్చున్నప్పుడు హిట్ వస్తే తెలియని ఒక బరువు దిగినట్టు ఉంటుందండి అని నన్ను అడుగుతున్నారు. హిట్ వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నావు అని. నాకు ఎట్లా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లా. కానీ బాగుంది, చక్కగా అందరు మొహాలు ఇలా నవ్వుతూ ఉంటే చూస్తుంటే బాగుంది. అండ్ ముఖ్యంగా ప్రేక్షకులు ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని సాధించి మాకు ఇచ్చి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇది సినిమా ఇక్కడితో ఆగేది కాదు, ఇంకో 4 వారాలు ఆడుతుంది. నా మాట రాసి పెట్టుకోండి. అండ్ ఇలానే పని చేద్దాం. అండ్ మీరందరూ కూడా మీ మొహాల్లో ఇలా నవ్వులు చూడాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శర్వ గారు. మీరు హిట్ తర్వాత చాలా బరువు దిగిన ఫీలింగ్ అంటున్నారు, కానీ మీకు ఈ హిట్తో చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ప్రతి సంక్రాంతికి శర్వా సినిమా రావాల్సిందే, శర్వా సంక్రాంతి అవ్వాల్సిందే అని ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటోంది. ఇప్పుడు ప్రతి సంక్రాంతికి మేము పక్కా ఒక డేట్ అనుకోవచ్చు కదా మీకోసం. నెక్స్ట్ సంక్రాంతికి అయితే ఫిక్స్. వరకు మాకు మరి అన్ని సంక్రాంతులు బ్లాక్ బస్టర్లు, అన్ని సంక్రాంతులు మరి ఇంకా ఇల్లే ఉన్నారు, ఇక్కడ 3 డైరెక్టర్లు ఉన్నారు. అన్ని సంక్రాంతులకి ఆయన వచ్చినా రాకపోయినా రప్పిస్తారు మిగతా హీరోలు. ఇందాక చెప్పింది అదే, అందరూ హిట్లు కావాలి కదా, ఇండస్ట్రీ హిట్స్ కావాలి కదా. సో మీరు ఆ రెస్పాన్సిబిలిటీని కూడా ఎవ్రీ ఇయర్ పూర్తి చేస్తారనుకో. అందరికీ నమస్కారం అండి.